సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూరిపోతారబ్బా ఈ తమిళ హీరోలు. ఇది మనమనే డైలాగ్ కాదండోయ్. సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్న ముచ్చట. 2023లో అద్దరిపోయే విజయాలు వచ్చాయి కదా, అందుకే కొత్తేడాది మన పండగ సినిమాలకే పోటీగా వచ్చేస్తున్నారు. పొంగల్కి మనోళ్లే థియేటర్స్ కోసం కొట్టుకు చేస్తుంటే మేం కూడా ఉన్నామంటూ వచ్చేస్తున్నారు 60 హీరోలు. 2023 తమిళ అనువాద సినిమాలకు బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వారసుడు, సమ్మర్లో బిచ్చగాడు 2, సెకండ్ హాఫ్లో జైలర్, లియో లాంటి సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. పైగా ఇందులో జైలర్ మన బోళాశంకర్తో పోటీపడి మరీ విజయం సాధించింది. అలానే వారసుడు కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి పోటీగా బరిలోకి దిగింది. దసరాకు కూడా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు వచ్చిన లియోతో వచ్చి విజయం అందుకున్నారు విజయ్. ఆ కాన్ఫిడెన్స్ తమిళ హీరోలలో బాగా పెరిగినట్లు అర్థమవుతోంది. అందుకే 2024 సంక్రాంతికి కూడా మేమున్నామంటూ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ ఆ పండక్కి మన హీరోలే అరడజన్ మందున్నారు. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం విడుదల కానున్నాయి. ఆ మరుసటి రోజు రవితేజ ఈగల్తో పాటు సైంధవ్ బరిలోకి దిగనున్నాయి. ఇక సంక్రాంతికే నాసామిరంగా అంటూ వచ్చేస్తున్నారు నాగార్జున. వీళ్ళందరికీ థియేటర్స్ ఏమాత్రం అడ్జస్ట్ అవుతాయో అర్థం కావట్లేదు. ఎవరికి ఎన్ని పంచాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మన సినిమాలకే పరిస్థితి ఇలా ఉంటే సంక్రాంతి రిలీజ్ అంటూ ఇప్పటికే రజనీకాంత్ లాల్ సలాం పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆయన హీరో కాదు, అతిథి మాత్రమే. అలానే శివకార్తికేయన్, అయలాన్ సైతం పండక్కే రానుంది. ఇక తాజాగా ధనుష్, కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. వీళ్ళ ఆశలు సరే, కానీ అసలు డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి థియేటర్స్ దొరుకుతాయా అనేది అనుమానమే.